హాయ్ అండి. మై డియర్ రావణ్ పార్ట్ 10. నిన్నంతా చాలా ఫీవర్‌గా ఉందండి. ఇంకా తగ్గలేదు. అందుకే నేను ఎపిసోడ్ పెట్టలేదు. ఇక స్టోరీలోకెళ్ళిపోదాం. అలా ఈవినింగ్ అందరూ రెడీ అయ్యారు. ఆద్య కూడా తన దగ్గర ఉన్న నార్మల్ వేర్ డ్రెసెస్ వేసుకుంటే, తనకు జీన్సు, టీ షర్ట్ ఇచ్చి వేసుకో అని చెప్పాడు అర్జున్ ఆద్యకి. వద్దు సార్ నేను వేసుకోను. నాకలా అలవాట్లేదు అని ఏడుపు మొఖంతో అని అంది ఆద్య. ఇప్పుడు నువ్వు ఈ డ్రెసెస్ వేసుకుంటావా? లేదంటే నేనే వేయవలసుంటుంది. అలా ఓకే అయితే చెప్పు అని సైడ్ స్మైల్‌తో అన్నాడు అర్జున్. ఇక అంతే దెబ్బకు డ్రెస్సింగ్ రూమ్‌కెళ్ళి రెడీ అయ్యి వచ్చింది. తనని చూడగానే అబ్బా! ఏమున్నావే అని గట్టిగా కిస్ చేశాడు అర్జున్ ఆద్యని. ఇక సిగ్గుతో టీ షర్ట్‌ని కిందకి లాక్కుంటుంది ఆద్య. తన జడను విప్పేసి పోనీటైల్ వేశాడు అర్జున్. లైట్ లిప్‌స్టిక్ పెట్టి సూపర్ అని అన్నాడు అర్జున్ ఆద్యని. ఇక వైట్ టీ షర్ట్, బ్లాక్ టైట్ జీన్స్‌లో పోష్‌గా రెడీ అయింది ఆద్య. "నువ్విలా కూర్చో నేను రెడీ అవుతాను" అని చెప్పి వాష్‌రూమ్‌లోకి వెళ్ళాడు అర్జున్. అర్జున్ కూడా వైట్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్‌లో లైట్ బియర్డ్‌తో హెయిర్‌కి జెల్ అప్లై చేసి స్టైల్‌గా బ్లాక్ బ్లేజర్ వేసుకుని కండలు తిరిగిన బాడీ, ఫుల్ హాట్‌గా ఉన్నాడు అర్జున్. "వెళ్దామా" అని ఆద్య వైపుకి చూసి అన్నాడు అర్జున్. ఓకే అని ఇద్దరూ రూమ్ బయటకు వచ్చారు. అప్పటికే పిల్ల బ్యాచ్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అర్జున్, ఆద్య రూమ్‌లో నుంచి బయటికి రాగానే అందరూ షాకింగ్‌గా చూస్తున్నారు. ఎందుకంటే ఇద్దరికిద్దరే అందానికి పోటీ వచ్చినట్లు పోస్ట్ లుక్‌తో సూపర్‌గా ఉన్నారు ఇద్దరు. అందుకే అందరూ అలా చూస్తూ ఉన్నారు. లెట్స్ గో అని అర్జున్ ఆద్యని తీసుకొని నడుస్తూ ఉన్నాడు అర్జున్. ఒక్కసారిగా వాళ్ళందరూ షాక్ నుండి తేరుకుని వాళ్ళ వెనకాలే వెళ్తున్నారు అందరూ. సంజన అయితే ఇదింత అందంగా ఉంది కాబట్టేగా అర్జున్ దీని వెనకాల పడ్డాడు అని అనుకుంది మనసులో. ఇంత హాట్‌గా ఉన్నావేంటి బావా? నేనస్సలు నిన్నొదులుకోను. ఇంత అందగాడివి ఎలా వదులుకోవాలి? అస్సలు వదులుకోను. దాన్ని చంపైనా సరే నా బావని నేను దక్కించుకుంటా అని మనసులో అనుకుని వాళ్ళ వెనకాలే వెళ్ళింది సంజన. ఒక కారులో అర్జున్, ఆద్య, వెనకాల అంజలి, సంజన. ఇంకొక కారులో సూర్య, ప్రణవ్, అను, మను, అంజన అలా కార్‌ని రోడ్డుపై ఎక్కించి చుట్టూ చూస్తూ ఉన్నారు. సిటీ నైట్ టైమ్ కదా! సిటీ అందాలు బాగా కనిపిస్తూ ఉంటే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. చాలా చీకటి వరకు బయట తిరిగి డిన్నర్ చేసి హోటల్‌కి వచ్చి ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వచ్చి పడుకున్నారు చలికి తట్టుకోలేక. ఆద్య అయితే చలికి తట్టుకోలేక ఫస్ట్ టైం అర్జున్ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని పడుకుంది. ఆద్య అలా పట్టుకోగానే అర్జున్‌కి ఏదో ఏదో అవుతూ ఉంటే తట్టుకోలేక ఆగమాగం అవుతున్నాడు. అర్జున్ ఆద్య మీదకు చేరిపోయి ఊపిరాడకుండా ముద్దులిస్తున్నాడు. ఆద్య అయితే సార్ సార్ అని పిలుస్తుంది. ఏమైందే అని అడిగాడు అర్జున్. సార్ చాలా బరువుగా ఉన్నారు మీరు. మొయ్యలేకపోతున్నాను. ప్లీజ్ లేవండి సార్ అని అర్జున్ గుండెల మీద చేతిని వేసి వెనుకకు నెడుతుంది. తట్టుకోవాలి. ఇన్ని రోజులుగా మోస్తున్నావుగా. అలానే మొయ్యవే నా బరువు. 2 డేస్ తర్వాత నీకసలైన బరువు తెలుస్తుందిలేవే. అప్పటి వరకు అయినా ఈ లెస్ బరువు వెయ్యవే అని అన్నాడు అర్జున్ కొంటెగా. ఆద్యకైతే ఏం అర్థం కాక చూస్తుంది. ఇక అలా అలా ఆద్య, అర్జున్ ఆ నైట్‌ని స్వీట్ కిసెస్‌తో అర్జున్ ఎంజాయ్ చేస్తూ, ఆద్య ఆయాసపడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు మెల్లగా. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ చలికి తట్టుకోలేక బెడ్ మీద నుంచి దిగలేదు. అలా 12 వరకు టిఫిన్ కూడా చేయకుండా పడుకున్నారు అందరూ. ఆద్యకైతే మార్నింగ్ నుంచి టిఫిన్ కిసెస్ వస్తూనే ఉన్నాయి. అర్జున్ అయితే అస్సలు వదలడం లేదు ఆద్యని. "నీకు రేపు నైటు ఒక స్వీట్ మెమరీ నీకిస్తానే. కానీ నాకెందుకో డౌటొస్తుందే. అది నీకు స్వీట్ మెమరీ కాదేమో అనిపిస్తుంది. ఎంతగా నిన్ను బ్రతిమలాడానో కిసెస్‌కే ఇలా ముడుచుకుపోతున్నావు. ఇక డైరెక్ట్‌గా అదే అయితే ఏమైపోతావే?" అని అర్జున్ అనుకుంటున్నాడు. ఆద్యకి అసలు అర్జున్ మాటలు ఏమీ అర్థం కావట్లేదు పాపం. నిన్నటి నుంచి అర్జున్ మాటలు ఎందుకో చాలా వింతగా అనిపిస్తున్నాయి. అలా బిక్కమొహం వేసుకుని చూస్తుంది ఆద్య. "ఓకేలే కానీ ఆఫ్టర్‌నూన్ అయ్యింది. కలిసి ఫ్రెష్ అవుదామా? ఓకేనా" అని కొంటెగా అంటాడు అర్జున్. "వద్దు సార్ నేను తొందరగా ఫ్రెష్ అయ్యి వస్తాను సార్" అని అర్జున్ చేతిలో నుంచి పారిపోయి వాష్‌రూమ్‌కి పరిగెత్తింది ఆద్య. అర్జున్ నవ్వుతూ లేచి కూర్చొని "ఇప్పుడు వదిలేస్తున్నానే. రేపటి నుంచి
డైలీ చుక్కలే కనపడాలి నీకు అని అనుకుంటూ రేపటి గురించి ఆలోచిస్తూ పిల్లోని గట్టిగా పట్టుకుని నలిపేస్తున్నాడు అర్జున్. అసలు ఈ అర్జున్ ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది కూడా చూద్దాం. ఆద్యకి కూడా బాడీ ఏదేదో అవుతుంది కానీ తనకేమీ అర్థం కావట్లేదు. ఏం చేయలేక వెనక ఉన్న అర్జున్ జుట్టులోకి చేతులు పోనిచ్చి అర్జున్ చేతిపై ఇంకో చేతిని పెట్టి గట్టిగా పడుకుంది ఆద్య. అలా ఎంతసేపు ఉన్నారో కూడా తెలీదు. ఇక అలానే ఉండిపోయారు. తర్వాత కడుపులో ఆకలి వేస్తుంటే ఇంక ఫ్రెష్ అయ్యి లంచ్ కోసం బయటికి వెళ్ళారు అందరూ కలిసి. అందరూ లేచి రెడీ అయ్యి బయటికి వెళ్ళి నైట్‌కి వచ్చి మళ్ళీ అందరూ పడుకున్నారు. ఆద్య కూడా 10 వరకల్లా ఫుల్‌గా పడుకుంది. అర్జున్ ఆద్య పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక తన పని చేయటానికి బయటికి వెళ్ళిపోయాడు. ఫోన్ మాట్లాడుతూ. ఆద్యకి డిస్టర్బెన్స్ కాకుండా వెళ్ళిపోయాడు అర్జున్. కరెక్ట్‌గా 11:30కి వచ్చాడు అర్జున్ రూమ్‌కి. ఆద్య ఫుల్‌గా నిద్రలో ఉంది. ఆద్య పక్కన ఒక పిల్లోని పెట్టి వెళ్ళిపోయాడు అర్జున్. ఆద్య ఆ పిల్లోపై తల పెట్టి చేతులు వేసి ఒక కాలు వేసి హ్యాపీగా పడుకుంది. తన పొజిషన్ చూసి అర్జున్ నవ్వుకున్నాడు. ఎందుకంటే రోజూ అర్జున్ మీద అలానే పడుకుంటుంది ఆద్య. అర్జున్ నవ్వుకుంటూ దీనిలో వేషాలు బాగానే ఉన్నాయి. నాతో రోజు పడుకుని బాగా అలవాటయ్యింది అని అనుకుంటూ ఫ్రెష్ అప్ అయ్యి బ్లాక్ కలర్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకొని ముఖానికి మాస్క్, తలకు క్యాప్ పెట్టుకుని కళ్ళకు బ్లాక్ కలర్స్ స్పెట్స్ పెట్టుకుని తన మొహం అస్సలు కనిపించకుండా మొత్తం కవర్ చేసుకుంటున్నాడు అర్జున్. ఇక సైలెంట్‌గా ఆద్య దగ్గరికి వెళ్ళి ఆద్య చేతులు కట్టేసి తనని ఎత్తుకుని బయటికి తీసుకెళ్తున్నాడు అర్జున్. అలా తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు హారన్ని గట్టిగా కొట్టాడు అర్జున్. అంతే ఆద్య దెబ్బకు నిద్రలో నుంచి లేచింది. భయంగా చుట్టూ చూసి తను ఎక్కడ ఉందో అర్థం కాక అయోమయంగా చూస్తుంది ఆద్య. తను ఏమైనా కల కంటుందేమో అనుకుని కళ్ళు నలుముకుని మరీ చూస్తుంది ఆద్య. అలా చేస్తూ ఉంటే అర్జున్ తనలో తానే నవ్వుకుంటూ ఉన్నాడు. ఇక అర్జున్ అలా చేస్తూ ఉంటే పక్కన మొహం కనిపించకుండా ఉన్న వ్యక్తిని చూసి భయంతో గట్టి గట్టిగా అరుస్తుంది. కాపాడండి కాపాడండి అని ఆద్య. ఆ కట్టేసిన చేతితోనే అర్జున్ భుజంపై గట్టి గట్టిగా కొడుతుంది ఆద్య భయంతో. ఆద్య అలా కొడుతూ ఉంటే అర్జున్కి చిన్నపిల్లలు కొట్టినట్టు అనిపిస్తూ ఉంటే నవ్వుకుంటున్నాడు. వదలరా, నన్ను వదులు, మా సార్కి చెప్తాను, మా సార్కి చెప్పానంటే నన్ను ఇలా కిడ్నాప్ చేశావని తెలిస్తే నిన్ను చంపేస్తాడు మా సారు అని గట్టి గట్టిగా అరుస్తూ అర్జున్ భుజంపై కొడుతూ కార్ డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంది ఆద్య. ఆద్య చెప్పే మాటలు తన చేతలు అన్నీ చూస్తూ మురిసిపోతున్నాడు అర్జున్. వదులు నన్ను, నేను వెళ్ళిపోతాను అని ఏడుస్తూ ఉంది ఆద్య పాపం. ఆద్యకి తెలియదు కదా అక్కడ ఉంది అర్జున్ అని. తనని నిజంగానే కిడ్నాప్ చేశారేమో అనుకుంటుంది ఆద్య. మీ సార్‌కి తెలిస్తే ఏమవుతుంది? అని అంటాడు అర్జున్. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను చంపితే మా సార్ చేతులు కట్టుకుని కూర్చుంటారు అనుకుంటున్నావా? మా సార్ చాలా గ్రేటు. నన్ను వెతుక్కుంటూ వస్తాడు. నేను దొరికిన నెక్స్ట్ మినిట్ నిన్ను చంపేస్తాడు. మా సార్‌ని తక్కువ అంచనా వేయకండి అని గట్టిగా చెప్పింది ఆద్య. ఆ! ఇంకా? అని వెటకారంగా అంటాడు అర్జున్. అలా అనగానే ఆద్యకి కోపం వచ్చి తన చేతికి ఉన్న కట్లు విప్పడానికి ట్రై చేస్తుంది ఆద్య. ఈ కట్లు విప్పేస్తే నీకు మా సార్ అవసరం లేదురా, నేనే నీ పని చెప్తాను అని కోపంగా గట్టిగా అంది ఆద్య. ఆ మాటకు అర్జున్ గట్టి గట్టిగా నవ్వుతూ నువ్వు నన్ను అని అనుకుంటూ నవ్వుతున్నాడు అర్జున్. ఓకే మరి నీ చేతికట్లు విప్పుతాను అని విప్పేశాడు అర్జున్. అంతే విప్పంగానే ఆ తాడుని తీసుకుని అర్జున్ మెడ చుట్టూ బిగించింది ఆద్య. అర్జున్ అయితే చేతులు కట్టుకుని ఆద్య చేసే పనులు చూస్తూ ఉన్నాడు. అతనికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఆద్య అయితే తాడుని తన బలం మొత్తం వాడి చాలా గట్టిగా పట్టుకుంది. ఇక చాలాసేపు అలానే ఉంది. అర్జున్‌లో ఎటువంటి రియాక్షన్ లేకుండేసరికి ఆద్య అలసిపోయి సీట్‌లో సరిగ్గా కూర్చుంది. ఆద్య ఆయాసపడుతూ అర్జున్‌కి ఆద్యని చూస్తే నవ్వొస్తుంది. తను అలా ఆయాసపడుతూ ఉంటే వాటర్ బాటిల్ ఆద్య చేతిలో పెట్టాడు అర్జున్. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆ వాటర్ బాటిల్ ఖతం చేసింది ఆద్య. మళ్ళీ సీట్‌పై కూర్చుని అర్జున్‌ని చేతిపై ఛాతీపై కొడుతూ ఉంది ఇష్టం వచ్చినట్లు. అర్జున్ అయితే సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.
తనను ఒకరు కొడుతున్నారు అన్న ఆలోచన కూడా లేకుండా ఇక ఆద్య అలసిపోయి మళ్ళీ సీట్లో కూర్చుంది. ఆద్య, ఎవడ్రా నువ్వు? నన్ను వదులు, మర్యాదగా చెప్తున్నాను. నేను వెళ్ళిపోతాను అని ఏడుస్తూ అంది ఆద్య. అర్జున్ సైలెంట్గా కార్ స్టార్ట్ చేసి రోడ్డుపై పరుగులు పెట్టిస్తున్నాడు కార్ని. ఆద్య ఏం చేయలేక ఏడుస్తూ సైలెంట్గా కూర్చుంది. తన వల్ల సైలెంట్గా కూర్చునేసరికి, ఏంటి సైలెంట్ అయ్యావు? ఇంతేనా నీ స్టామినా? మీ అర్జున్ సారు నీకు ఫుడ్ పెట్టడం లేదా? అని రెచ్చగొడతాడు అర్జున్ ఆద్యాని. ఆ మాట వినగానే అర్జున్ చేతిపై గట్టిగా కొరికింది రక్తం వచ్చేటట్లు. ఈసారి అర్జున్‌కి కాస్త పెయిన్‌గా అనిపించింది. అయినా సరే అర్జున్ ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్‌గా ఉన్నాడు. పర్వాలేదే, ఆ అర్జున్ గాడి మీద బాగా ప్రేమున్నట్టుంది. ఏమీ అననిస్తలేవు గదా! అని అన్నాడు అర్జున్. అర్జున్ గాడు కాదు, అర్జున్ సార్ అని పిలవాలి అని అంది ఆద్య కోపంగా. అలా కాకుండా గాడు గీడు అంటే మూతిపళ్ళు రాలగొడతా అని ఆవేశంగా అంది ఆద్య. ఓకే. ఓకే. కూల్. కూల్. మీ అర్జున్ సార్ గారు అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా అని అన్నాడు అర్జున్. అవును. మా సార్ అంటే నాకు చాలా ఇష్టం. అయినా నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు అని సైలెంట్‌గా ఏడుస్తూ సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఆద్య. అలా కళ్ళు మూసుకుందో లేదో కానీ ఇక అలసిపోయి మంచి నిద్రలోకి జారుకుంది. అర్జున్‌కైతే మనసులో ఎంత ఆనందంగా ఉందో. తనంటే ఇష్టమని ఆద్య తన నోటితోనే చెప్పింది. ఆ మాట వినగానే అర్జున్ గాల్లో తేలిపోతున్నాడు. అలా అర్జున్ తను చేరుకోవాల్సిన గమ్యానికి కారుని శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నాడు. ఇక ఒక 10 నిమిషాల తర్వాత కారుని ఆపాడు అర్జున్. తను కోరుకున్న గమ్యానికి వచ్చాడు. ఆద్యని చూశాడు. ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది తను. ఎంత ముద్దుగా మాట్లాడ్డావే లిల్లీ ఫ్రూట్. ఐ లవ్ యూ నే బంగారం అని తన మాస్క్ తీసి ఆద్య పెదవులు తన పెదవులతో లైట్‌గా టచ్ చేసి వదిలి కారు దిగాడు అర్జున్. అర్జున్ తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి అంతా రెడీయా అని అడిగాడు బేస్ వాయిస్‌తో. ఆ వాయిస్‌కి భయపడి అంతా రెడీ సార్, మీరు రావడమే లేట్ సార్ అని ఫోన్‌లో అవతల వ్యక్తి చెప్పాడు. ఓకే అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అర్జున్. తర్వాత ఆద్య సైడ్‌కి వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేశాడు అర్జున్. అంతే, ఆ సౌండ్‌కి ఆద్యకి మెలకువ వచ్చింది. తలెత్తి చూసింది ఆద్య. అర్జున్ కారిడార్‌కి ఆనుకుని స్టైల్‌గా నిలబడి చూస్తున్నాడు ఆద్యని. ఆద్య భయం భయంగా చుట్టూ చూసింది. అంతా చీకటిగా ఉంది. భయంతో నన్నేమీ చెయ్యొద్దు. ప్లీజ్ వదిలేయండి అని ఏడుస్తూ అంటుంది ఆద్య దండం పెట్టి. అర్జున్ అదేమీ వినిపించుకోకుండా ఆద్య చేతిని పట్టుకుని బయటికి లాగాడు. ఆద్య ఆ ఫోర్స్‌కి బయటికి వచ్చింది. అర్జున్ ఆద్య చేతిని గట్టిగా పట్టుకుని లాక్కెళ్తున్నాడు. ఆద్య ఏడుస్తూ విడిపించుకోవటానికి ట్రై చేస్తుంది. అయినా అర్జున్ వదలకుండా ఆద్యని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడే అర్జున్‌కి ఒక కాల్ వస్తుంది. ఇంపార్టెంట్ కాల్ కావటంతో ఆద్య చేతిని కొంచెం లూజ్ చేసి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు అర్జున్. ఇక ఆద్య అదే ఛాన్స్ అనుకుని అర్జున్ చేతి మీద గట్టిగా కొరికింది ఆద్య. ఆ నొప్పికి అర్జున్ ఆద్య చేతిని వదిలేశాడు. అంతే, ఆద్య అక్కడి నుండి పరుగులు పెట్టింది అర్జున్‌కి దొరకకుండా. అర్జున్ తల కొట్టుకుని, ఈ పొట్టిది ఇలా పారిపోతుంది ఏంటి? అబ్బా! టార్చర్ బాగా చేస్తుంది అని నవ్వుకుంటూ ఆద్య వెళ్ళిన సైడ్ వెళ్ళాడు అర్జున్. ఆద్య ఎక్కడికి వెళ్ళాలో తెలియక కారు వెనకాల దాక్కుని ఏడుస్తూ ఉంది. అర్జున్ కారు దగ్గరకు వచ్చి, టైం వేస్ట్ చేయకు, తొందరగా రా అని బేస్ వాయిస్‌తో చెప్పాడు. అర్జున్ ఆద్యని ఇంకా భయపెట్టడానికి. ఆద్య మాత్రం అర్జున్ మాట వినిపించుకోకుండా కారు చుట్టూ తిప్పుతూ ఉంది ఆద్య అర్జున్ని. అర్జున్ కూడా ఆద్య వెనకాలే తిరుగుతూ ఉన్నాడు. మరి అర్జున్ ఏం చేయబోతున్నాడు అనేది వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.